మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయంలో ఒక చిన్న కథలా చెప్తాను. ఆ కథ ఏంటంటే దావీదు కథలా చెప్పుకోవడానికి పద్ధతి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరేం చదవద్దు, కానీ జస్ట్ మీరు చూడండి. అంటే ఏం చెప్పాను వచనం? మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 2 నుండి 9 వచనాల వరకు అన్నమాట. ఇక్కడ ఏంటంటే విషయము, దావీదు మహారాజు అని ఒక ఆయన ఉంటాడు. దావీదు మహారాజు గురించి తెలియలేని వ్యక్తి రావట్లేదు బైబిల్లో. అలాగే ఆకీషు రాజు అని ఒక ఆయన ఉంటాడు. ఈ ఆకీషు రాజు ఎవరంటే గాతు అనే ప్రదేశానికి సంబంధించిన ఒక రాజు. ఈ దావీదు మహారాజు మీద దురాత్మపూర్ణుడైన సౌలు అస్తమాట ఏం చేస్తున్నాడు? ఈటలు విసురుతూ ఉండేవాడు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతను అలా పారిపోయి గాతు ప్రదేశానికి వెళ్ళిపోయి ఈ ఆకీషు రాజు యొక్క సంస్థానం దగ్గర మనం మామూలుగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇతని అనుచరులు ప్లస్ ఇతని భార్యలు కూడా ఈ దావీదుతోటే ఉంటారు. ఒకరోజు అనుకోకుండా ఏం జరుగుతుందంటే ఈ ఆకీషు రాజు యుద్ధం చేయడానికి అని చెప్పి సైన్యాన్ని అంతటినీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయత్నం చేసినప్పుడు దావీదు మహారాజు కూడా తన కొరకు అనేకమైన సార్లు కొంతమందితో యుద్ధం చేసి ఇతనికి జయం కలుగు చేస్తూ ఉంటాడు. ఆకీషు రాజుకి జయం కలుగు చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఇతను ఆకీషు రాజు ఎంతకాలం ఉన్నాడంటే చాలా దినాలు ఉన్నాడని ఉంది, కొన్ని సంవత్సరాలు ఉన్నాడని ఉంది. కొన్ని సంవత్సరాలు ఇతని దగ్గర ఒక అన్యదేశపు రాజు అతను. ఒక అన్యదేశపు రాజు దగ్గర దేవుని బిడ్డగా ఇతను ఒక చోట నుంచి పారిపోయి సౌలు యొక్క దెబ్బకు తట్టుకోలేక పారిపోయి తన భార్యలతోనూ కొంతమంది జనులతోనూ ఉన్నాడు. అప్పుడు అతను ఏమడిగాడంటే, నాకేదో చిన్న ప్రదేశం ఇయ్యి, ఆ ప్రదేశంలో నివసిస్తాను, నేనేమి నీకు అపకారిని కాను, నేను నీకు తోడుగానే ఉంటాను, నా పని అయితే చేసుకుని ఉంటుందంటే అతను ఒక స్థలం ఇస్తాడు. అతను ఆ స్థలంలో ఉంటూ చాలా చక్కగా నెమ్మదిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. ఇతని మీదకి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఇతనే వెళ్ళి యుద్ధం చేసి అతనికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తూ ఉండేవాడు అనమాట. ఇది కథ. అయితే ఓ రోజు ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు అని కూడా ఉంటారు, ఈ సర్దార్లు, వాళ్ళు కూడా ఆకీషు రాజు దగ్గరే ఉంటారు. ఆకీషు రాజు దగ్గర ఉంటే వీళ్ళు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికని బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు జనరల్గా ఈ దావీదు మహారాజును కూడా తీసుకుని వెళ్తున్నప్పుడు యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫిలిస్తీన్లు సర్దార్లు ఈ దావీదుని చూసారు. ఏంటి వీళ్ళు కూడా వస్తారేంటి మనతో యుద్ధానికి, మనం ఎవరి మీదకి వెళ్తున్నామో తెలిసే యుద్ధానికి అని రాజుని అడుగుతారు. రాజుతో చెప్తారనమాట, వీళ్ళు హెబ్రీలు, మనం ఎవరి మీదకి వెళ్తున్నాం యుద్ధానికి? ఇశ్రాయేల్ మీదకి వెళ్తున్నాం. ఇశ్రాయేల్ మీదకి మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు వీళ్ళని తీసుకొస్తున్నాం ఏంటి? వీళ్ళని తీసుకొస్తే ఏమవుతుందో తెలుసా? యుద్ధంలో వీడు మనకి విరోధి అయిపోతాడు. యుద్ధంలో ఏమవుతాడు? మనకి విరోధి అయిపోయి మనల్ని తెగేస్తాడు. అర్థమవుతుందా? ఏంటి యుద్ధం తీసుకొస్తాం ఏంటని అడుగుతారు. చదవండి ఇప్పుడు అక్కడ ఆ వచనాలు కనిపిస్తాయి మీకు. 2వ సమూయేలు 29వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ చెప్తాడు అనమాట. ఫిలిస్తీన్లు సర్దార్లు అంటారు, ఇతని నుంచి తీసుకొస్తున్నావు నువ్వు, ఇతను తీసుకురావద్దు, ఇతను చాలా ప్రమాదమైన వ్యక్తి అంటే. అతను అంటాడు, అదేంటి, నేను చాలా సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను, నీకు నేనేమీ కూడా అపకారం చేసిన వ్యక్తిని కాదు కదా. నేనేమి చేసి శత్రువులతో యుద్ధం చేయటై నేను రాకున్నట్లు నీ యొక్కకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా ఎందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు. నీవు మంచోడివి, దైవదూతలాగా ఉన్నావు, కరెక్టే, నువ్వు నాకు ఏ విధమైన అపకారం చేయలేదు. నీవు నా ఆశ్రయం దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు కూడా నీవు నాతో ఉన్నావు, కానీ ఎప్పుడూ నీ వల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. కానీ
ఫిలిస్తీన్ల సర్దారులు ఏమన్నారు? ఇతడు మనతో కూడా యుద్ధానికి వచ్చాడు అనుకో. చదవమ్మా. కాబట్టి నాలుగో వచనం చదవండి. 4వ వచనం. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి ఏమంటే ఇతన్ని తీసుకొస్తున్నాడు, ఇతను తీసుకురావద్దు, ఇతన్ని పంపించేయి, అతను ఎక్కడ ఉన్నాడు అక్కడ చెప్పి పంపించేయి. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు ఏమన్నాడు? యుద్ధంలో మనకి విరోధి అవుతాడేమో. మనిషి మంచోడే, ఎవరికి అపకారం చేసే వ్యక్తి కాదు. మనిషి చాలా మంచోడు, పద్ధతైనోడు, ఏ విధమైన నిందారోపణ లేవు, అంతా బాగానే ఉంది. కానీ ఇతను కానీ మనతో యుద్ధానికి వచ్చాడనుకో, యుద్ధంలో మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాము? వాళ్ళ రక్త సంబంధంతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఎలాగ వేసేస్తాడు మనల్ని. ఇంకా చదవండి. దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును, మన వారి తలలు ఛేదించి తీసుకొని పోడు చేతనే కదా. అదనమాట. అర్థమైందా? చిన్నోడు అనుకున్నావా? మన మామూలుగా ఏదో సరదాగా తీసుకొస్తున్నావా? యుద్ధం ముందు ప్రవీణ్గా తీసుకొస్తున్నావా? యుద్ధం చేసాడుకో, అక్కడ యుద్ధంలో మన తలలు నరికేస్తాడు ఇతను. కాబట్టి ఇతన్ని తన ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్పి అన్నాడు. సేమ్ ఇదే పరిస్థితి అండి ఇప్పుడు కూడా ఏంటంటే బోధ విషయంలో ఎవరితోటి మనం రాజీ పడం. అలాగని వాళ్ళకి మనం ఏం అపకారం చేయలేదు, మోసం చేయలేదు. మన గురించి మంచిగా చెప్తారండి. కానీ మనం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే యుద్ధంలో ఏం చేస్తాం? మనం వేసేస్తాం. అది తెలుసలకి వాళ్ళు పస్కా 15 చేస్తుంటే మనం ఏం చేస్తాం? యుద్ధం 14 అంటాం. అర్థమైందండి? అందుకని మళ్ళీ లోనార్ సబ్బత్ అంటే లోనార్ సబ్బత్ తప్పు, ఇదే మన మామూలు సబ్బతే కరెక్ట్ అని మనం చెప్తాం. అందుకని వాళ్ళు లోనార్ సబ్బత్ వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ప్రసంగము ఎవరు? అలాగే పస్కా 14వ తారీఖున చేసే మనము 15 రోజుల దగ్గర వెళ్తే వాళ్ళు ఏదో విధంగా మనల్ని తప్పించిన ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇలాగ అనేకమైన విషయాల్లో వాక్యం దగ్గర వాళ్ళకి సెటప్ అవ్వదు. వాళ్ళు ఏంటంటే మంచోళ్ళు లేదండి, వాళ్ళ మా వాళ్ళే అని చెప్తారు. కానీ యుద్ధంలో వాళ్ళు మనకి విరోధులు, మన విరోధులు. వాళ్ళకి యుద్ధంలో వాళ్ళకి ఏమవుతామండి? విరోధం అవుతుంటాం. మన వాక్యం కోసం పోరాడతాము, వాళ్ళేమో ఆచారాల కోసం పోరాడతారు. రాత్రి చెప్పాను కదా చాలా విషయాలు. ఏంటి అని అడిగితే మెస్సయ్య గారి యొక్క మాదిరి తప్పించి ఏ యూదుల యొక్క మాదిరి మనం చేయవలసిన పని మనకి లేదు. వీళ్ళ మెస్సయ్య గారిని నమ్ముతున్నామని చెప్తూ ఇటు మెస్సయ్య గారు చేసిన పని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం యూదుల యొక్క ఆచారం కూడా చేస్తున్నారు. ఏమండి చెప్పాను కదా రాత్రి, కెప్పా పెట్టుకుని షాల్ వేసుకుని ఏమంటే సున్న చేయించుకుంటే యూదులు అయిపోయాడు. అన్యుడే. నువ్వెన్ని డ్రామాలు వేసినా, నువ్వెన్ని వేషాలు వేసినా, నువ్వు ఎంత హెబ్రీ మాట్లాడినా నువ్వు అన్యుడివే తప్ప నువ్వు మాత్రం యూదుడు కాదు. ఏ యూదులు పిల్లల్ని ఇచ్చి నీకు పెళ్లి చేయరు, ఏ యూదులు నిన్ను పెళ్లి చేసుకోరు. అది మాత్రం నిజం, దాంట్లో డౌటే లేదు. వాళ్ళకి దేంట్లో నిన్ను పెట్టరు. ఎందుకంటే బైబిల్ చెప్తుందంటే మెస్సియానిక్ జ్యూస్ అంటే మెస్సియాన్ని నమ్మిన యూదులు వేరు, మెస్సియాన్ని నమ్మిన అన్యజనులు వేరు. ఈవెన్ మెస్సయ్య గారే చెప్పాడు ఏమంటే ఈ దొడ్డివి కానీ గొర్రెలు వేరే దొడ్డి గొర్రెలు ఉన్నాయన్నాడు. మనం వేరే దొడ్డి గొర్రెలు తప్ప అదే దొడ్డి గొర్రెలు కాము. అర్థమవుతుంది మీకు? మనం ఏ గొర్రెలు? అన్య జనాంగంలో తెచ్చిన గొర్రెలు మనం, వాళ్ళేమో యూదుల్లో తెచ్చిన గొర్రెలు. కాబట్టి ఈ రెండిట్లు ఎప్పుడు కలుపుతాడు? మెస్సయ్య గారు వచ్చిన తర్వాత కలుపుతాడు తప్ప ఇప్పుడు మాత్రం ఆ గొర్రెలే, ఈ గొర్రెలు ఈ గొర్రెలే. ఈ దొడ్ల నుంచి ఆ దొడ్లోకి, ఆ దొడ్ల నుంచి ఈ దొడ్లోకి వచ్చినా సొలం వరకు చెప్పుకుంటారు తప్ప మీ పిల్లలు మాకెవరు, మా పిల్లలు మీకెవరండి. ఎందుకు? మీరు ఇక్కడ మన దేశంలోనే రాజులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అర్థమైందండి. తర్వాత చాలా పెద్ద జాతులు చాలామంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం వచ్చినప్పుడు కానీ దేనికది వచ్చినప్పుడు కానీ మీరు మనందరం సహోదరులు, మనందరం అన్నదమ్ముల భావంలో వెళ్ళిపోతూ ఉంటారు. మనం అందరం అన్నదమ్ములమే కదా.
మరి మీ పిల్లలు మాకు ఇవ్వండి, మా పిల్లలు మీరు ఇచ్చుకోండి అని అంటే ఇస్తారండి? ఇస్తారా? మరి అలాగే యూదులు ఎప్పుడు కూడా అన్యులతో సహవాసము చేయరు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, సరేలే అన్యులు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించింది అని మనల్ని అలా చూస్తారే తప్ప ఏ కోసంలో కూడా వాళ్ళ పిల్లలు మనకెవరు మన పిల్లల్ని వాళ్ళు తీసుకోరు. మరి ఈ డ్యాన్స్ అంతా ఎందుకు వేస్తారండి వీళ్ళు? రాత్రి చెప్పాను కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అయిపోదు అర్థమవుతుందా? కాబట్టి పరమతండ్రి ఏం చెప్పి కూడా చెట్టు సరిపోద్ది. నేను చెప్పిన దానికి కదా ఎక్స్ట్రా మీరు ఏం చేయవలసిన పని లేదు అర్థమవుతుందా? కనుక ఇలాంటి విషయాలు మనం చెప్తామని వీళ్ళకి ఎలా ఉంటుందంటే యుద్ధంలో వాళ్ళు మనకి విరోధులు, మనం వాళ్ళకి విరోధం అయిపోతాం. ఎందుకంటే వాక్యం అనేది చాలా విలువైంది. వాక్య విషయంలో మోమాటము ముఖస్థుతి ఉండకూడదండి. యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాడు. అక్కడ చెప్తాడు, విశ్వాస విషయంలో కానీ వాక్య విషయంలో కానీ మోమాటము ముఖస్థుతి ఉండకూడదంట. మోమాటం అంటే ఏంటి చెప్పండి? మోమాటం అంటే ఏంటమ్మా? నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన సర్వాధికారి అయిన యెషువ మెస్సియాను గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకూడదు. మోమాటం అంటే ఏంటి చెప్పండి? మోమాటం అంటే ఏంటమ్మా? ఏమనుకుంటారు లేకపోతే ఏమనుకుంటారు? ఇదే మోమాటం తెలుసు మీకు, కానీ దాన్ని చెప్పలేదు అంటే కదా. మోమాటం అంటే తెలుసు కానీ చెప్పలేము. అలాగా అయితే బైబిల్ ఏమంటుంది? విశ్వాస విషయంలో మాత్రం మోమాటం పనికిరాదు అని చెప్తుంది. కాబట్టి కంపల్సరిగా మనం యాజ్ తీసుకుంటారు. తర్వాత మత్తయి సువార్త చూడండి 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక అత్త వచ్చి అడుగుతాడు అనమాట. మెస్సయ్య గారు అడుగుతాడు. 15వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. అయ్యో లేదు 22:15 మత్తయి సువార్త. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయొచ్చు. అలా అన్నా చూడండి, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి యావే మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడవనియు మేమెరుగుదుము. మన మెస్సయ్య గారు అలాంటి వాడంట. మన మెస్సయ్య గారు అలాంటి కూడా అలా చెప్తున్నారు. ఏమన్నారండి? అయ్యా బోధకుడా రబ్బీ, నీవు సత్యవంతుడివి, తర్వాత నీవు సత్యముగా బోధించున్నావు, ఎవరిని లక్ష్య పెట్టవు, మోమాటము లేని వాడు అంటే ఎవరిని కేర్ చేయవు. ఉంటే ఉన్నాడు పోతే పోనంటాడు అంతేనా? అంతేగాని చాలామంది అని కూడా కదండి, మాస్టర్ గారు కూడా అని కూడా కదా, ఐ డోంట్ కేర్ అని కూడా. నువ్వు డోంట్ కేర్ అంటే ఎదుటి డోంట్ కేరే. నువ్వేనా లెక్క? నీకు ఎదుటి లెక్కలు అన్నప్పుడు ఎదుటివాడికి నువ్వు లెక్క ఉండవు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరము, నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. అర్థమవుతుందండి? కాబట్టి తండ్రి విషయంలో మోమాటం ఉండదు, ముఖస్థుతి ఉండదు, ఏమీ ఉండదు. అలాగే ఆయన కూడా ఉండదు. విశ్వాస విషయంలో మోమాటం ముఖస్థుతి చేతి చెప్పాడు. క్లియర్గా ఖండితంగా చెప్పాలండి. ఏంటంటే నువ్వు తిన్నది పస్కా కాదు, ఇది పస్కా కాదు, అటు ఆ పస్కా కాదు, ఇటు ఈ పస్కా కాదు. నువ్వు తిన్నదంతా పచ్చి మోసం. నిన్ను నీ బోధకుడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఏం చేద్దంటే పస్కాలో నీకు కోడిగుడ్డు పెట్టలేదు మెస్సయ్య గారు, తర్వాత ఏం పెట్టలేదండి, చేతికోట్లు పెట్టలేదు, తర్వాత మాంసం పెట్టలేదు. నీకు నువ్వు కల్పించుకున్నావు, అది నీకు నువ్వు కల్పించుకుని చేసావు. కాబట్టి అది పరమతండ్రికి వ్యతిరేకమైన కార్యం. అది పరమతండ్రికి వ్యతిరేకమైన కార్యం చేసావు. అది పస్కాని ఎవరన్నారు దాన్ని? ఆయన రొట్టె ముక్కిచ్చాడు కానీ రొట్టె ఇవ్వలేదు కదా. నువ్వు చపాతి చేసి పెట్టేస్తున్నావు అక్కడ. ఆయన ఇలా విరిచి చూడండి, బైబిల్ చదవండి, ఇలా విరిచి రొట్టె విరిచి ఇలా ఇచ్చాడు. అంతేగాని ప్లేట్లో పెట్టేవలేదే. ఒక్కొక్కడు ప్లేట్లో పెట్టి తిన్నారా? ఇదేమన్నా భోజనమా? ఏమండి? కాబట్టి పరమతండ్రికి వ్యతిరేకమైన కార్యం చేసి వెళ్తాడు. మనం అడ్జస్ట్ అవ్వకూడదండి. నేను అందరికీ చాలాసార్లు చెప్తుంటాను. కనిపించినప్పుడల్లా ఖమ్మం ఏరియా వెళ్ళమంటే ఏదైనా ఏరియా వెళ్ళినప్పుడు
చూస్తున్నాడు ఎలా వెంటనే సొలొమోన్ బ్రదర్ అవుతుంది, మేము బ్రదర్ మాకు చాలా ధైర్యం ఉండదండి, మీరు సింహాలంటే అంటారు. ఉంటుందే అండి అదంతాను. నేను అప్పుడప్పుడు ఎక్కడ ఉంటుంది ఏమంటుందంటే, మీరు అందరూ సిటీ బస్సులు లాంటి వాళ్ళు బాబు, సిటీ బస్సులు ఇక్కడ ఎక్కి అక్కడ దిగడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదే కానీ శుభ్రంగా బస్ ఎక్కేసి హాయిగా పడుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోవడానికి కుదరదండి సిటీ బస్సులో. కుదురుతుందండి. అదే హైదరాబాద్ బస్సు అనుకోండి, ఇక్కడ ఎక్కేసి రావులపల్లి ఎక్కేసి మేము హైదరాబాద్ నుంచి దిగే వరకు శుభ్రంగా బెత్త మీద పడుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సిటీ బస్సు ఎక్కి తలకుంటుందా, మన స్టేజ్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. అలాగే యశ్వమేశ్వర నామంలో చాలామంది ఉన్నారు. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు ఆదివారం రాలని కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారు నాకు సొలొమోన్. వాళ్ళు ఎంతసేపు ఉంటారు, కొద్దిసేపు ఉంటారు. అయితే ఇంకా చాలా మంచివాడేనండి, కానీ ఆయన 7-6 అన్నాడండి, ఆదివారమే వస్తుంది అంటాడు. నేను చెప్తాడు పక్కనే ఆ సిటీ బస్ అది అక్కడ దిగిపోతాడు. మనము దిగిపోవాలి, ఎక్కువసేపు ఉండలేము, వాళ్ళతో ప్రయాణం చేయలేము. ఇంకొకటి అంటాడు ఐజాక్ గారు మంచివాడేనండి, నాకు లోనర్ సహోదరులు చాలామంది తెలిసాను. అలా అందరూ అంటారు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటారు. అలా అంటారు అన్న అన్న అంటారు, వాళ్ళ అన్న 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 వాళ్ళంటారు, తమ్ముడు నేను అంటారు. కానీ సెట్ అవ్వదు. దేనికి సెట్ అవ్వదు, అంత లోనర్ సబ్బద్దు, మన మామూలు సబ్బద్దు. అందుకని వాళ్ళతో ప్రయాణం చేసినా కొద్దిసేపే మళ్ళీ దిగిపోవాలి, కొద్దిసేపే ప్రయాణం చేయలేదు సిటీ బస్సులు. అర్థమైంది. ఇలాంటి సిటీ బస్సులు ఎన్ని ఉన్నాయి, పస్కా 14 అంటే లేదు 15 బస్సు వస్తుంది. ఆ 15 బస్సు కూడా సొలొమోన్ బాగున్నారన్నా, మీకోసం ప్రార్థన చేద్దామన్నా, మాకోసం ప్రార్థన చేద్దాం, దిగిపోవడమే. అతడు కంటిన్యూగా మనం సర్వీస్ చేయలేము. అన్న 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 అంటారు చాలామంది. అన్న 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 నాకేం తెలుసు అన్న, నేను పక్కన అన్న, ఇదన్నా మా 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 అక్కలకున్నాను అంటాడు ఒక ఆయన. అండి 5 సంవత్సరాలు చెప్తాను, నువ్వు 5 సంవత్సరాలు నడుపుతావు సిటీ బస్, కానీ నీ బస్సు నేను ఎక్కలేకపోతున్నాను రా అన్న అంటాడు. వెళ్ళను. ఎందుకంటే అది సిటీ బస్, అది హైదరాబాద్ తీసుకెళ్ళే బస్సు కాదు అది. అదేనండి, అలా పరలోకం తీసుకెళ్ళే బస్సులు ఏమి లేవు. చాలామంది సహోదరులు ఉన్నారు, అందరూ నన్ను చూసినంటే అన్న అన్న అంటారు. వాళ్ళ దగ్గర నాకు అలాగనిపిస్తుంది, అయ్యో మన తమ్ముళ్ళే కదా అనుకుంటాం. కానీ వాళ్ళు మన తమ్ముళ్ళు కారు. యుద్ధంలో మన విరోధులు. యుద్ధంలో ఏమవుతున్నారంటే మనకి విరోధులు అవుతారు. నీకు వాక్యం కావాలా, ఆచారం కావాలని అడిగాడుకో, నేనేం చెప్తాను, నాకు వాక్యమే కావాలి, నాకు ఆచారంతో సంబంధం లేదంట. నీకు యూదులు బోధ కావాలా, బైబిల్ కావాలని అడిగాడు, నాకు బైబిలే కావాలి, నాకు యూదులతో సంబంధం లేదంటారు. ఆ యూదుడు ఎంత గొప్పడైనా నాకు అవసరం లేదు, యూదుల బోధ అసలు నేను విన్ను. వాడేదో ఏమంటారు, ఏమున్నాయంట వేరే పుస్తకాలు, తోరా ఏదంటే ఏ పుస్తకాలు ఉన్నాయని చెప్తారు, ఆ పుస్తకాలతో నాకు సంబంధం లేదు అంటాం. తల్ముద్ అనే పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉంది, మిడ్రాస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అతను ఏం చెప్తాడు, అవన్నీ నాకు అనవసరం, నాకు కేవలం యెహోవా మెసేజ్ చెప్పింది సరిపోద్ది అంటారు. అలా అనమాట యెహోవా మెసేజ్ కరెక్టే అన్నా, కానీ ఈ చెత్త కూడా దాన్ని తగిలించాలి అంటాడు. నాకు ఆ చెత్త నాకు సంబంధం లేదు. అర్థమైందండి. ఇలాగా ఎందుకు మొన్న పర్వతందరం వెళ్ళాం. పర్వతందరం ఏం చేసాడు అన్నీ అన్నాను, నేను ఎలాగ మాంసం తింటా మానేసేదని ఏది తింటాను. ఏంటంటే చికెన్ సూప్ పట్టుకు చెప్తున్నాడు కాదు. చికెన్ సూప్ నేను వేసుకోను కదా, పలాగా ఉంది, పలావులో చికెన్ సూప్ బాగానే ఉంటుంది, కానీ నేను చికెన్ తింటే మార్చాను కదా, అందువల్ల నేను నాకు వద్దన్నా. లేదు చాలా బాగుంటుంది, నీ ఎంత బాగున్నా నాకు వద్దు, ఎందుకని నాకు అవసరం లేదు అది. అలాగే బైబిల్ ఒకటి సరిపోద్దండి, ఈ బైబిల్ ఒకటి సరిపోద్ది, ఈ డ్రెస్ ఒకటి సరిపోద్ది. నేను కిప్ప పెట్టాలంటే పెట్టలేనండి, కిప్ప బ్రహ్మాండంగా కిప్పాలని నా దగ్గర ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా రప్పించగలను. అంటే సాల్వలు లేవా, ఒక ఆవిడ ఇంకా ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేది ఒక సాల్వ, ఇంకొక అతను ఇజ్రాయెల్ దేశం నుంచి ఇచ్చి నాకు సాల్వ్ ఇచ్చాడు. సాల్వలు కూడా ఉన్నాయి లోపల. ఇదివరకు మేము కూడా సరదాగా వేసాం, అంతేగాని కిప్ప పెట్టినంత మాత్రాన లేకపోతే సాల్వ్ వేసినంత మాత్రాన నేను యూదుని అయిపోతానా, అవ్వదు కదా. ఇప్పుడు ఇక్కడ సంగరేడిపల్లిలో రాజులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేస్తారు తెలుసండి, మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేస్తారు, వైట్లో మంచి టాప్ డ్రెస్సులు అనమాట. అవి మనం కూడా కుట్టించుకోవచ్చు, కుట్టించుకున్నాను మాత్రం రాజులైపోతామా? రాజులైపోతామా అండి? అవ్వం. అలాగే ఏదో ఇమిటేషన్ చేస్తున్నారు, ఇమిటేషన్ చేసినంత మాత్రం అవ్వరండి. అపోస్తలులైన సౌలు యెహోవా మెస్సీయ నామం ఉచ్చాటన చేశాడని చెప్పి స్కెవయను కుమారులు కూడా ఉచ్చాటన చేశారు. అంటే దెయ్యాలు అపోస్తలులైన సౌలు చేస్తుంటేనేమో దెయ్యాలు పారిపోయి
వీళ్ళు చేస్తాం మొదలెట్టారు. ఆయనలాగా వీళ్ళు చేస్తంటే ఆ దెయ్యాల మీద పడిపోయి మొత్తం దిగంబరులుగా చేసేసినాయంట. దిగంబరులుగా చేసినట్టు పారిపోయారు. మరి అపోస్తలుల సభలు చేస్తున్నప్పుడు దెయ్యాలు పారిపోయినాయి. కానీ ఇక్కడ ఆయన చేసినట్టుగా వేలు చేయడం మొదలు పెడితే ఆ దెయ్యాలు వీళ్ళ మీద పడేసరికి ఇలా పారిపోయారు అన్నమాట. కనుక ఎప్పుడు ఎవరిని మనం ఇమిటేషన్ చేయకూడదండి. మనం ఏంటో మన వంజులు మెస్సేయని నమ్ముకున్నాం. మెస్సేయని నమ్మిన అన్ని జనాంగం మనం, వాళ్ళ మెస్సేయని నమ్మిన యూదులు. ఇలా మనం చూసుకోవాలన్నమాట. అలా ప్రతి విషయంలో కూడా చూసుకుంటే ఏంటంటే మీరు యూదులా అంజులని అడుగుతారు కొంతమంది, వాళ్ళకి మనం చెప్పాలి ఏమనంటే ఆయన ఒరిజినల్ పేరు మెస్సయ్య. చాలామంది క్రైస్తవులు ప్రేమిస్తారు, కానీ వాళ్ళకి తెలుసు యుద్ధంలో ఇతను మనకి విరోధి అవుతాడు. మంచోడే కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు, కానీ ప్రసంగాలు చేసినప్పుడు మాత్రం మనకు తేడాగా చేస్తాడు. ఏంటండి ఆ బాధ ఏంటి? ఇప్పుడు ఈ గదే అంటున్నాడు, ఆకీశ్వరరాజు అంటాడు అది మంచోడేనయ్యా, ఆ రాజు నిజమే, అతను నా దగ్గరికి వచ్చాడు, అతని వల్ల నాకు ఏ విధమైన అపకీర్తి కలగలేదు, నాకు ఏ విధమైన నన్ను ఏ విధంగా మోసం చేయలేదు, నన్ను నాకు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు, దేవదూత వలే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నాడు. వీళ్ళన్నారు బాబోయ్ అదంతా కరెక్టే, కానీ యుద్ధంలో మాత్రమే వాడి తేడా, కర్మాన్ని చోట్ల బాగానే ఉంటాడని చెప్తారు వీళ్ళు. ఏమన్నా అంతేనా? కాబట్టి ఈవేళ యేసురత్నం గారు సరేండి, బయటకు వెళ్తే యేసురత్నం గారితో మాట్లాడుకోవాలి ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ బావాలు మాట్లాడతారు, అదని మాట్లాడతారు, బ్రదర్ అని మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. ప్రసంగం మాత్రం ఎవరు? ఎందుకంటే ప్రసంగంలో ఏమో తెలియదు, విరోధి తలలు నరికేస్తాడు, వాళ్ళ సిద్ధాంతాలను ఖర్చేత ఉంటాడు. ఖర్చేతడు ఏంటంటే మంచోడి కానీ వద్దు, తీసుకురావద్దు, అక్కడ దూరం ఉంచాడు. నాకు కూడా చాలామంది ప్రసంగాలు ఎవరండి, ఎందుకెవరు తెలుసా వాయించేద్దాన్ని ప్రసంగాలు ఎవరు ఏమంటారంటే బ్రదర్ కొంచెం ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయడం అంటాడంటే ఆడు ప్రసంగం పెట్టలేదని అర్థమవుతుందండి. లేకపోతే ఏదైతే చేస్తాను నేను ఏ విధంగా చేస్తానైనా పాల్గొని ఇప్పుడు వాడి ప్రసంగం ఏమన్నా మాత్రాన ఇదిగో వెళ్తుంది కదా, దీంట్లో ఏమవుతుందండి, రాత్రి అక్కడ చేస్తున్న ప్రసంగం అంతా దాంట్లో పెట్టాను, అది మొత్తం తిరుగుతుంది. వాడు అక్కడ ఆపడం వల్ల ఏమవుతుంది, మొత్తం ప్రపంచం అంతా ఇలాగా చేసుకుంటారు. అర్థమవుతుంది. కాబట్టి తండ్రి యొక్క సత్యాన్ని ఎవడో మూయలేడండి, ఎవడి వలన అవ్వదు. అది ఒకవేళ మూసినా కొద్దికాలమే మూయగలరు. ప్రవాహం ఒడిగా వచ్చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏటిగట్టు మీద వరద వస్తుంది, సరిగ్గా ఏటిగట్టు కంటే తాగిపోతుంది. ఈ రోజు సిమెంట్ బస్తాలు వేస్తున్నాడు. ఏమంటే సిమెంట్ బస్తాలు వేస్తుంటే ఆగుతుంది, సిమెంట్ బస్తాలు వేస్తుంటే ఆగుతుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది ప్రవాహం. అప్పుడు ఏమేమంటాడు, ఓకే పర్వాలేదు, మనం గట్టెక్కేసాం, సిమెంట్ బస్తాలు ఉన్నాయి, దమ్ము సరిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ గేట్లు ఎత్తుతాడు కదా అక్కడ, ఒరే బాబు ఇంకా వరద ఉధృతం వచ్చేస్తుంది, మరి ఈ గేట్ కూడా ఎత్తేవలసి వస్తుంది, మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవడానికి. ఇప్పుడు ఈ వేసిన సిమెంట్ బస్తాలకు మళ్ళీ పైకి వచ్చినానుకోండి, అప్పుడు మళ్ళీ సిమెంట్ బస్తాలు వేస్తూ ఉంటాడు. వరద బాగా ఉధృతం అయిపోయినాకోండి, ఈ సిమెంట్ బస్తాలు కొట్టుకుపోతాయి, ఏటు కొట్టుకుపోతాయి. అవునా కదా? అలాగే పరమ తండ్రి యొక్క కార్యాన్ని ఎవడు ఆపాలని ప్రయత్నం చేసినా ఏమంటే అది ఆగదది. నువ్వెంత ట్రై చేసినా ఏమంటే గొర్రెలు తీసుకెళ్ళిపోయి దొడ్లో పెట్టుకుని శుభ్రంగా బంధించుకున్నా అది జరగని పని అన్నమాట. ఒకసారి చూడండి, అపోస్తలుల గారు చెప్తాడు ఈ విషయం. ఏం చెప్తాడు తెలుసు అక్కడ, ఒరే నాయనలారా మీరు అనవసరంగా ఆ జోలికి వెళ్ళకుండా నాయన, ఆ జోలికి వెళ్తే ఎలా ఉంటుందంటే చాలా ప్రమాదం అని చెప్తాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం. 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. వారు ఈ మాట విని అత్యాగ్రహం అంటే కోపం వచ్చేస్తుంది. అపోస్తలుల మాటలు వినేటప్పటికి వీళ్ళందరికీ ఏమవుతున్నాడు, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తారంటే చంపేయాలని ప్రయత్నం చేస్తారంట. ఒక వ్యక్తిని చంపేయాలి అనే ఆలోచన వస్తుందంటే అతని వల్ల వాళ్ళకి ఎంత బాధ ఉంటే చంపేయాలని ప్రయత్నం చేస్తారు. చూడండి, సమస్త ప్రజల వలన గంట నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలీయులను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఏమన్నాడండి, ఈ మనుషులను కొంతసేపు ఏమవుతుందండి, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది.
వీళ్ళ వల్ల పెద్ద యాక్సిడెంట్ వచ్చేస్తుంది అక్కడ. అప్పుడు ఇతను అన్నాడు, ఏమన్నాడు, గమానీయులను పెద్ద ఏమంటాడంటే, అయ్యారా మీరు కంగారు పడకుండా ఆగండి, ఈ మనుషులు కొద్దిసేపు వెలపలుంచండి, కొద్దిసేపు అలా పక్కన ఉంచండి, ఈ మనుషులను కొంతసేపు వెలపల ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలాగ అంటాడు, ఇశ్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో ఏమని చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎదవ నాటకాలు ఆడొద్దు మీరు. వాళ్ళేమి ఆర్డినరీ ఫెలోస్ కాదు, వాళ్ళేమి తెంగరోళ్ళు కాదు, వాళ్ళేమి తెలుగు తక్కువలు కాదు. మీరు మీరు మీ తింగరాసలేసి ఏంటి మీరు తిప్పాలు పెట్టేసేసి ఇది పెట్టేసేసి అది పెట్టేసేసి జనాలు మోసం చేసేస్తుంటే అలా చూస్తా ఊరుకోవడానికి అలా ఏమి తెంగరోళ్ళు కాదు, కంగారు పడకండి మీరు అని చెప్పి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ దినములకు మునుపు దూదాలు కూడా ఒకడు లేచి తానొక గొప్పవాడినని మీకు తెలియదండి. వైజాగ్లో ఒకడు ఉన్నాడండి, వాడి పేరు చెప్పను, వాడి పేరు చెప్పను కానీ వాడేమంటాడు తెలుసా, నాకే తెలుసు ఇంకెవ్వడికి తెలియదు, అతను తెలుసా, అతనికి నేనే చెప్పాను, ఇంకొకటి పేరు చెప్పాను, అతనికి నేనే చెప్పాను, అతనికి నేను చెప్పాను, ఇతనికి నేను చెప్పాను, అలాగంటాడండి. మొత్తం ఎబ్రి తెలుసు, నాకు ఇంగ్లీష్ తెలుసు, నాకు అన్నీ నాకే తెలుసు అని చెప్పాడు. నేను నాకు రోజు ఫోన్ చేసేది చెప్తాను, మరి నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగాను. నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావు, నువ్వు మాత్రం అందరికీ బోధించేస్తున్నావు, మంచిదే, మరి నువ్వు ఒకరి దగ్గర నేర్చుకోవాలి కదా అంటే, నాకు దేవుడే చెప్పేశాడు. దేవుడు చెప్పేస్తాడు వీడికి. అపోస్తలుడు సౌలు లాంటి అన్నాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఏమంటే అన్నాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏర్పాటు చేయబడిన వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ నాకు యెషూవ మెస్సీయ బోధించడం వల్ల నేను నేర్చుకున్నాను. గమానీయుల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నా ఉపయోగపడలేదు, అర్థమైనా? గమానీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు అనుకున్నాం, కానీ అది దమస్కు రోడ్లో ఎప్పుడైతే యెషూవ మెస్సీయని చూశాడో ఆ ధర్మశాస్త్ర బోధ ఎగిరిపోయింది. ధర్మశాస్త్ర బోధ ఎగిరిపోయి ఏం మొదలెట్టాడు, ధర్మశాస్త్రములకు వేరుగా ఉన్న నీతి అంటే యెషూవ మెస్సీయ నందలి విశ్వాసం గురించి బోధించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏమన్నాడంటే, యూదుల పిల్లలకే సొంత అవసరం ఇద్దరా, మీకెందుకురా బాబు అన్ని జనాంగానికి అని చెప్పాడు. అంతకుముందేమన్నాడు, మరినా యూదుల పిల్లల సున్నత కావాలి, రక్షించబడ్డవాడు ఎలా సున్నత చేయించుకోవాలన్నాడు. అలాంటి వాడు ఎప్పుడైతే మెస్సియాని ఎదుర్కొన్నాడో అప్పుడేం చెప్పాడంటే, యూదుల పిల్లలకే సున్నత అవసరం లేదు, మీరెన్ని చేయించుకున్నారో అన్ని జనాంగానికి సున్నత అవసరం లేదు అని చెప్పాడు. అందుకని వాళ్ళేమన్నారు, ధర్మశాస్త్రం వేరుగా మాట్లాడుతున్నాడు. నిజంగానే ఆయన ధర్మశాస్త్రం వేరుగానే మాట్లాడాడు. ధర్మశాస్త్రంలో వేరుగా ఉన్న నీతి ఏంటంటే యెషూవ మెస్సీయ నందలి విశ్వాసం వలన. అర్థమవుతుందా మీకు? కనుక ఏమైందంటే వీళ్ళు పరమతండ్రి ఎన్నుకున్నాడు, ఈ అపోస్తలు పిరికితనంగా ఉన్నారు, వీళ్ళ వల్ల పని అవ్వట్లేదు ఆయనకి. అందుకని ఏంటంటే సరైన ఎన్నుకోవాలని చెప్పి అపోస్తలైన సౌలుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఏమన్నారంటే, అపోస్తలు అన్నారు, బాబు ఆయన జ్ఞానం ముందు మేమే పలికిరామన్నారు. అపోస్తలు అన్నారండి, మెస్సయ్య గారితో ఉన్నవాళ్ళు మెస్సయ్య గారితో లేని సౌలు విషయం చెప్పారంటే, అతని జ్ఞానానికి మేమే సరిపోవట్లేదు అని ఆయన, మీరేం చెప్తారు లేరని చెప్తారు. చూడండి ఇంకా చూడండి. అప్పుడు ఏమన్నారంటే, తానొక గొప్పవాడనని చెప్పుకొనిను ఇంచుమించు కొంతమంది మనుషులు వారితో కలుసుకొని చంపబడ్డాడు. అసలు ఆడు చంపబడ్డాడు. ఓకే, వారికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ఏమైపోయారంట? ప్రతిసారి కూడా ఎవడో ఒక్కొక్కడో నేను గొప్పోడు అని కూడా వచ్చేస్తాడు. వాడిని కొంతమంది పలికిమాలో ఏం చేస్తూ ఉంటారంటే ఆయన వెంబడిస్తూ ఉంటారు. వెంబడించిన తర్వాత వాడు నాశనం అయిపోతాడు. వాడు నాశనం అయిపోయిన తర్వాత వాడిని వెంబడించిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయ వాడైన ఇంకొకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొకడు వచ్చి నాకేం తెలుసు, నేనే చెప్తాను, నన్ను దేవుడు పిలిచేశాడు, నాకు దేవునితో ఎంత సంబంధం ఉందో, నేను యూదుడిని, నేను ఎబ్రి భాష మాట్లాడుతున్నాను, నాకు ఎబ్రి లేఖనాలు తెలుసు, ఇది తెలుసు అది తెలుసు, సో చెప్పుకుంటే ఒకడు వచ్చాడికి ఆడిని కొంతమంది పలికిమాలో వెంబడించారు. చదవం. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారంటే ఏమైపోయారో తెలియదంట. తర్వాత
కాబట్టి నేను మీతో చెప్పుకున్నదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టి ఏ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన ఇది మనుషుల వలన అయితే అది వ్యర్థమైపోతుంది. ఒకవేళ అది ఎలోహిం వలన అయితే మీరు దానిని వ్యర్థపరచలేరు. అర్థమైనా? నిజాన్ని ఎప్పుడు ఎవడో వ్యర్థపరచలేడు. నువ్వెంత డ్యాన్స్ వేసినా, ఎన్ని కిప్పాలు పెట్టినా, ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎంత ఎగిరి మాట్లాడినా అది పరమ తండ్రి యొక్క వాక్యానికి సరిపడిపోతే ఎగిరిపోతావు, నాశనం అయిపోతావు. అదవలన ఎంతోమంది నాశనం చేయాలని చూశారండి ఈ సమాజాన్ని. నేను ఈ సమాజాన్ని నాశనం చేయాలని చూసినప్పుడు కూడా చెప్పాను, మీరు ఏదేదో ప్లాన్లు చేస్తున్నారు కానీ మీరు సక్సెస్ అవ్వరు. ఏం చేద్దంటే వాక్యంలో ఏనాడో తప్పిపోయారు. వాక్యంలో తప్పిపోయిన తర్వాత మీరు ఎంత వెళ్ళినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు అని చెప్పారు. బయట కూడా అనేక మంది చెప్తుండేవాడు. తర్వాత అనేక మంది చనిపోయారు, వ్యర్థులైపోయారు. ఏమైపోరో తెలియదు. వాక్యానికి ఇప్పుడు సరిపోవట్లేదు. వాక్యం సరిపోతున్నారంటే వాక్యం సరిపోవట్లేదు. ఎందుకంటే అది మనుషుల వలన జరిగిందే తప్ప దేవుని వలన జరిగిన కార్యము కాదు. దేవుని వల్ల జరిగే కార్యం అయితే దాన్ని ఎవడు ఆపలేడు. చెప్పనండి, ఇప్పుడు మనం మామూలుగా వస్తున్న ప్రవాహం అనుకోండి, 4 కట్టలేసారు, 4 ఇసుక కట్టలేస్తే అవుతుంది. అది ప్రవాహంలో సునామీలాగా వచ్చేస్తుంటే వీడు ఇసుక బస్తాలు ఎన్ని ఇస్తే అవుతుంది సునామీకి. అందుకని పరమ తండ్రి యొక్క కార్యం ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంత పవర్ఫుల్గా ఉన్న ఈ కార్యాన్ని ఎవడు ఆపలేడు. నిజాన్ని ఎవడు దాయలేడు. లేకపోతే నిజాన్ని తొక్కుపడేసి అబద్ధాన్ని ప్రచారం చేద్దామంటే తండ్రి ఊరుకోడు, పైన ఉన్న తండ్రి ఊరుకోడు. ఇంకా చదవమ్మా. మీరొకవేళ ఏమంటే ఒకవేళ కానీ మనుషులు జోలికి వెళ్ళారు అనుకో, దేవునితో పోరాడిన వాళ్ళు అవుతారు. దేవునితో పోరాడేవాడు కూడా పట్టకట్టలేడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. ఇంకా చదవండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలు పిలిపించి మళ్ళా కొట్టించి యెషూవ మెస్సీయ నామాన్ని బోధించకూడదు చెప్పి ఆజ్ఞాపించి ఇప్పుడు కూడా ఇదే ఆత్మ క్రైస్తవ బోధకుల్లో కూడా ఉన్నారు. ఇదే ఆత్మ క్రైస్తవ బోధకుల్లో ఉంది. ఏం బోధ అంటున్నారంటే యెషూవ మెస్సీయ అని అన్నారు అనుకోండి, దుర్బోధ అంటున్నాడు. యెషూవ మెస్సీయ అనగానే దుర్బోధ అంటున్నాడంటే వాడి సాతాను సంబంధం దేవుని సంబంధం చెప్పండి ఒకసారి. యెషూవ మెస్సీయ అని ఇప్పుడు అపోస్తలులందరికీ యెషూవ మెస్సీయ అని తెలుసా, అది యేసుక్రీస్తు అని తెలుసా? యెషూవ మెస్సీయ. జీసస్ అని తెలుసా? పోనాలకి జీసస్ అని పేరు కూడా తెలియదు. ఏమండి, యెషూవ మెస్సీయ అని తెలుగులో యేసుక్రీస్తు అని కూడా తెలియదు. హిందీలో ఏ సమస్యను కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిన నామెల్లో యెషూవ మెస్సీయ అని. మరి ఇక్కడ ఏం చేస్తున్నారో యెషూవ మెస్సీయ నామాన్ని బట్టి బోధించకూడదు అని అప్పుడు వాళ్ళు అపోస్తలులను కొట్టారంట. సేమ్ ఆత్మ ఇప్పుడు క్రైస్తవ బోధకుల్లో ఉంది. పెద్ద పెద్ద క్రైస్తవ బోధకులు అందరూ అన్నారంటే యెషూవ మెస్సీయ అని పిలవాలా అని అడిగాడు ఒక ఆయన. అవును, ఆయన పేరు అదే కాబట్టి అలాగనే పిలవాలి. ఏమండి, నా పేరు ఐజక్ అయితే నన్ను ఐజక్ అనే పిలవాలి. మరి ఏమని పిలుస్తావు? అడిగి లాజిక్లు మ్యాజిక్లు అంటారు. ఏం మ్యాజిక్లు లాజిక్లు ఉన్నాయి దీంట్లోనూ? ఆయన పేరుగా పిలవడానికి అంత పెద్ద బాధ ఏముంది వీళ్ళకి. కాబట్టి ఆ నామం బోధించకూడదు, ఆ నామాన్ని బోధించకూడదు దుర్బోధకుడు. నేనేమంటే అసలు ఆ నామాన్ని బోధించలేని వాడే దుర్బోధకుడు. యెషూవ మెస్సీయ నామాన్ని బోధించిన వాడే దుర్బోధకుడు తప్ప యెషూవ మెస్సీయ నామం బోధించేవాడు దుర్బోధకుడు ఎన్నటికీ కాడు. ఇది క్రైస్తవ లోకం తెలుసుకోవాలి. అర్థమవుతుందండి మీకు? ఆ తర్వాత ఏం చేసి కొట్టించి విడుదల చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషంతో అంటే దెబ్బలు తిని సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము ఎలోహిం ఆలయంలో ఇంటింటను మానక బోధించు యెషూవాయే మెస్సయ్య అని ప్రకటిస్తారు. ఏం చేశారంటే దెబ్బలు తిని ఏం చేశారంటే యెషూవాయే మెస్సయ్య అని ప్రతి దినము. ముందు కొద్ది దినాలకు బోధించారేమో, కానీ తర్వాత దెబ్బలు తిన్న తర్వాత ప్రతి దినము యెషూవాయే మెస్సయ్య అని బోధించారు. దేవాలయాల్లో బోధించారు,
యూదులకు బోధించారు, యోదయ ప్రదేశాలను బోధించారు, సమరయలకు బోధించారు, అన్ని ప్రదేశాలను కూడా యెషూవ మెస్సియాని బోధించారు. కాబట్టి ఏదైనా పరమ తండ్రి లేపినప్పుడు ఎవరి వలన అవ్వదు. అర్థమవుతుంది మీకు? పరమ తండ్రికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ చేసినా, నేనేదో గొప్పోడిని, నేను ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చేసినా అది ఎంతో కాలము నిలవదు. అది ఎంతో కాలం నిలవదు. పరమ తండ్రి యొక్క కార్యం అయితే ఎంతమంది ఆపినా అది ఆగదు. అందుకనే తలుపు తెరిచేవాడు ఆయనే, తలుపు మూసేవాడు కూడా ఆయనే. ఆయన తలుపు తెరిచిన తర్వాత ఎవడో మూయలేడు, ఆయన తలుపు మూస్తే ఎవడో తెరవలేడు. ఈ విషయాలు మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరి కోసం మీరు భయపడకండి. ఈ ఆకీషరాజు భయపడ్డాడు. ఎందుకంటే ఇతను మంచోడే, కానీ బోధ విషయంలో యుద్ధంలో మాత్రం మనకు విరోధవుతాడు. అతను మంచివాడే, కానీ యుద్ధంలో మాత్రం ప్రమాదం. ఆయన బాగానే బోధ చేస్తాడు, కానీ సబ్బాత్ను ఒప్పుకోవడం అంటారా? అనరు. అతను మంచోడే, కానీ సున్నతంటే ఒప్పుకోవడం. అతను మంచోడే, కానీ పస్కా 15 అంటే ఒప్పుకోవడం. ఇలాగా అతను మంచోడే, కానీ రోనార్ సబ్బాత్ అంటే ఒప్పుకోవడం. అతను మంచోడే, కానీ పెంతుకొస్తూ 6వ తారీఖు అంటే ఒప్పుకోవడం. అతను మంచోడే, కానీ ఈ విషయంలో మాతో సహోదరుడు. అతను మంచోడే, కానీ తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారంటే ఒప్పుకోవడం. అంటే మనకు వ్యతిరేకం. మంచోడే కానీ వ్యతిరేకం, మంచోడే కానీ వ్యతిరేకం. అర్థమవుతుంది మీకు? అలాగా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పక్కన పెడుతూ ఉంటారండి. చాలా తెలివిగా వెళ్ళామనుకోండి, సార్ రండి సార్ కొంచెం ప్రార్థన చేయండి సార్ అని అంటాడు. అంచేత బలమైన కూడా సంగతి తెలుసు, అందుకని ప్రార్థన చేయమని చెప్పి పక్కన కూర్చొని పెడతాడు. ప్రసంగం మాత్రం ఇవ్వడం. ఆడి ప్రసంగం ఇవ్వనంత మాత్రాన ఆ ప్రసంగం బయటికి వెళ్దండి. మరి వెళ్తుంది కదా ఈరోజు యూట్యూబ్లో వెళ్తుంది కదా. మీకు చేస్తున్న ప్రసంగమే యూట్యూబ్లో చాలామందికి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆపడం వల్లే కదా యూట్యూబ్లోకి వెళ్ళాం. వాళ్ళు ఆపకపోతే యూట్యూబ్లోకి వెళ్ళం కదా. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఓ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మాకు న్యాయం జరగట్లేదు, కొంచెం న్యాయం చేయండి అంటే అతను ఏం చేయాలి? న్యాయం చేసేస్తుంటే గొడవ ఉండదు. అతను న్యాయం చేయకుండా తిప్పించుకుంటూ ఉన్నాడు కూడా, ఎస్ఐ గారు అప్పమాడి తిప్పించుకుంటూ ఉన్నాడు కూడా. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? వీడు సిఐ గారి దగ్గరికి వెళ్తాడు. ఆ సిఐ గారు కూడా తిప్పించుకున్నాడు కూడా, డిఎస్పీ దగ్గరికి వెళ్తాడు. డిఎస్పీ కూడా తిప్పించుకున్నాడు కూడా, అప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాడు. అంటే వీడు రోజుకి ఏమవుతుంది? నువ్వు సైలెంట్గా ఉండి ఒప్పుకుంటే గొడవ లేదు. నువ్వు ఒప్పుకోకపోవడం వల్ల ఇంకా పెరుగుతుందా? అంటే ప్రెజర్ పెరుగుతుందా నీ మీద, లేక తగ్గుతుందా? ప్రెజర్ పెరుగుతుంది. ఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, అంటే వీడు ఎన్ని గట్టులు దాటిచ్చాడు? ఎస్ఐ దగ్గర వీడికి న్యాయం జరగలేదు, సిఐ దగ్గర న్యాయం జరగలేదు, డిఎస్పీ దగ్గర న్యాయం జరగలేదు, కాబట్టి నా దగ్గరికి వచ్చాడు. అంటే ఆ లెవెల్ వరకు వెళ్ళామంటే దాని అర్థం ఏంటంటే కింద ఉన్న వాళ్ళు అంత దొంగలనే కదా, ఈ కింద ఉన్న వాళ్ళు లంచగొండోళ్ళేనే కదా. అలాగా ఈరోజు బహాటంగా యూట్యూబ్లోకి వెళ్ళి ధైర్యంగా ఎలా బోధిస్తామంటే వీళ్ళందరూ తలుపులు మూసుకున్నారు కాబట్టే కదా. ఏమండి? తలుపులు మూసుకుని తర్వాత మనకు అసలు ఎంట్రన్స్ ఇవ్వకుండా ఉన్నదిగా కదా మన యూట్యూబ్లో మొత్తం పగలబడుతున్నాం. వెళ్ళి ఇజ్రాయెల్ ఉన్నాడు, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఎందుకు యుద్ధం చేస్తుందంటే ఇజ్రాయెల్లో ఉన్న కొంతమందిని తీసుకెళ్ళిపోయి వాళ్ళు బందీలుగా ఆ లోపల పెట్టేసుకున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్పింది? మా వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోయాయి కదా, వాళ్ళు వదిలేయి, నీ మీద నేను యుద్ధం చేయను, వదిలేసేవాడుకో, నీకు నాకు గొడవ అక్కడ సరిపెట్టేసుకున్నాం అంటే అదే వాళ్ళేమన్నారు? బందీలుగా తీసుకెళ్ళి వదిలిపెట్టమని. వదిలిపెట్టకపోతే చంపే వరకు మేము చంపుతామంటామంట. ఎందుకు ఇది యుద్ధం ఎందుకు వస్తుంది? నువ్వు తీసుకెళ్ళి బంధించావు కాబట్టి, నువ్వు సత్యాన్ని బంధిస్తున్నావు కాబట్టి యుద్ధం. నువ్వు సత్యాన్ని బంధించకపోతే యుద్ధం లేదు. అయినా పరమ తండ్రి తాలూకా వాళ్ళ దగ్గర మీరు ఎక్కడ బైబిల్ చూడండి, బైబిల్లో మీరు చూస్తే రాజుల గ్రంథాలు కానీ, దినవృత్తాంతాల్లో కానీ, సమూయేలు గ్రంథాలు కానీ మీరు చూస్తే యావే వారికి తోడుగా ఉండేది కనుక ఆ దేశం నెమ్మదిగా ఉండెను అని అన్నారు. యావే వారికి తోడుగా ఉండేది కనుక వారు నిమ్మలముగా ఉండిరి అని ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే పరమతుడికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద యుద్ధము తప్పదు. ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇజ్రాయెల్ జోలికి వెళ్ళారు, వెనకంచి వెళ్ళిపోతున్న వాళ్ళని అమాలేకులు ఏం చేయాలంటే వెనకంచి కొట్టారు. బలహీనంగా ఉన్నప్పుడు కొట్టారు. బలహీనంగా ఉన్నప్పుడు కొట్టి ఏం చేయమంటామని అడిగారు. ఇప్పుడు ఏం చేయదాన్ని మీరు వెళ్ళిపోండి అన్నారు. తర్వాత వాళ్ళకి బలం ఇచ్చే చెప్పాడంటే మొత్తం తుడుపు నాశనం చేసి పడేమన్నాడు. అప్పుడు వాళ్ళకి తుడుపు నాశనం చేసేసారు. అలాగా
ఈ బలహీనంగా ఉన్నారు కదా, సత్య సంబంధులు బలహీనంగా ఉన్నారు కదా, వాళ్ళని నాశనం చేద్దాం, లేదా ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆలోచిస్తే బలహీనుల విమోచకుడు బలవంతుడండి. మళ్ళీ ఏదో రోజు అప్పగించడా దెబ్బ పడుతుంది. ఎక్కడైతే మోసం చేస్తావో అదే ప్లేస్లో మళ్ళీ సరిగా మోసగాడికి పరమతని తీసుకెళ్ళి అప్పేస్తాడు. అంటే నేను నీతిగా ఉన్నవాడిని ఎవడేం చేయలేడండి. నీతిగా ఉన్నవాడికి కొన్ని శ్రమలు వస్తాయి తప్ప, బాధలు వస్తాయి తప్ప వాడిని ఎవడో ఏమి చేయలేడు, ఎవడేమో పాడు చేయలేడండి. ఆ విషయం తెలుసుకుంటే తండ్రి విషయంలో మాత్రం మనం మోమాటం ముఖస్థుతి లేకుండా ఉండాలి. ఎవరితోటి రాజీ పడకూడదు. ఏమండి, తండ్రి మనకి ఇస్తాడండి. ఎందుకు ఇవ్వడు? మీరు ప్రార్థన చేయండి. నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసి రహస్యమందున నీ తండ్రిని అడిగితే రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సింహపు పిల్లలు లేపుకొని ఆకలికొని దేవుని చేతిలో తీసుకోవాలి ఆహారం. అందుకని ఎవడో ధనవంతుడి దగ్గర ఆడేదో డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఎవరో ధనవంతురాల దగ్గరికి వెళ్ళి ఆమె ఏది ఇస్తుంది, లేదా ఈడిస్తాడు ఆడిస్తాడని చెప్పి వీడి దగ్గర సేవ చేయడానికి మనం వాళ్ళకి సేవకులం కాదు. దేవుని సేవకుడని కూడా ఎవడైనా సరే దేవుని దగ్గరికే తీసుకోవాలి డబ్బు. ఎక్కడ తీసుకుంటారండి? ఆయన అడగాలి. అంతేగాని ఇంతమందికి సువార్త చేస్తున్నాం మీరు అందరూ ఇవ్వండి అంటే ఏమిస్తారు? మీరేమిస్తారు? పరమతండ్రి ఇవ్వాలి. ఆ ధైర్యం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. అలా ఉన్నాడు కాబట్టి దావీదు అన్నాడు, బాబు అతను మంచుడు కానీ అతను మాత్రం యుద్ధంలోకి మాత్రం తీసుకురావద్దు, వెనక పంపించేమని. అప్పుడు అతను ఏమంటాడు? వెళ్ళిపో బాబు అంటే అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి మనతో యుద్ధం పెట్టుకుని ఎవడో కూడా జయించడం కష్టం అండి. ఎందుకంటే మనం పరమతండ్రి కోసం యుద్ధాలు చేసే వ్యక్తులు. మనం దావీదు 50 కొరకు యుద్ధాలు చేసినాడు. అర్థమైందండి? దావీదు 50 కొరకు యుద్ధాలు చేసినాడు. యుద్ధం ఎలా చేయలేదు నేర్పడతాను అతను తెలుసు. అయినప్పటికీ అతని యొక్క సిచ్యువేషన్స్ పరిస్థితులు బాగోక ఏదో మూలన ఉన్నాడు కదా అని చెప్పి వాడి మీద రాడేదో అడుగుకుంటాడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా బలహీనమని చెప్పి ప్రతి ఓడికి తలదించి బ్రతకవలసిన పని మనకి లేదు. అర్థమవుతుందండి? విశ్వాస విషయంలో మాత్రము మోమాటము ముఖస్థుతి లేకుండా ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్గా వాక్యంగా చెప్పాలి. ఆకాశం నుంచి దేవతకు దిగొచ్చినా సరే ఆయన అవసరమైతే అక్కడ ఆపి నువ్వు చెప్పేది తప్పు అని చెప్పాలి. అంతేకాని ఆయన నాకంటే పెద్దోడు, బాగా చదువుకున్నాడు, అమ్మో ఇంతమంది జనం ఉన్నారు, వాళ్ళ తోటలు ఎంతంత ఉన్నాయి, వాళ్ళ చేతులు ఎంతంత ఉన్నాయి, అమాలికులు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, ఇలాంటి మాటలు మనకు పనికిరామండి. మనకి పరమతండ్రి కంటే బలమైనడు ఎవడో లేడు, పరమతండ్రి కంటే గొప్పవాడు ఎవడో కూడా ఈ భూలోకంలో నాకైతే లేడు. మరి మీకైతే ఉన్నది నాకు తెలియదు. నేనైతే ఎవరికి కేటాను రాజుగారు అనుకుని నువ్వు అని కూడా కదా డోంట్ కేర్ అన్నాడు. నేనన్నా నిన్నెవడికి ఏం చేస్తాడు? ఇందాక చెప్పాను, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. నువ్వు దేని బట్టి గర్వపడిపోతున్నావు? ఉద్యోగాన్ని పెట్టా, డబ్బులు పెట్టా అంటే నెలకి 1,00,000 రూపాయలు వస్తుందనా? నాకు నెలకు 1,00,000 రాకపోతే రాకపోవచ్చు. ఏంటి నాకు ఉండదు గర్వం. నీకున్న శరీరం నాకు లేదా? నీకున్న రక్తం నాకు లేదా? నేను తండ్రి విషయంలో నేను గర్వపడుతున్నాను. నువ్వు దేని బట్టి గర్వపడతావు? గర్వపడు, తప్పేం కాదు. అర్థమైందండి? అతిశయించబడు శౌర్యాన్ని బట్టి, దానాన్ని బట్టి, దాన్ని బట్టి అతిశయించకూడదు. పరమతండ్రిని బట్టి అతిశయించాలి. పరమతండ్రిని బట్టి మనం అతిశయించాలి, తప్పేం కాదండి. మాకు అలాంటి గొప్ప తండ్రి ఉన్నాడని చెప్పి మనం అతిశయించాలి. ఓకేనా? పరమతండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలో జీవించరు కాక అందరికీ శలం అండి.